ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో అథర్వవేద పారాయణం మనం ప్రతినిత్యం కూడా విని తరిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున యద్యే ఏక వృషోసి సృజా రసోసి అనేటువంటి మంత్రముతో మనం ఇప్పుడు వేద పారాయణాన్ని వినబోతూ ఉన్నాము. యద్యే ఏక వృషోసి సృజా రసోసి. సృజ అంటే కన్నులకి సంబంధించినటువంటి అనారోగ్యమును తొలగించుకునేటువంటి మంత్రం ఇది. యది ద్వివృషోసి, యది చతుర్వృషోసి, యది పంచవృషోసి సృజా రసోసి అనేటువంటి రెండో వాక్యంతో పరిపూర్ణమవుతుంది ఈ మొట్టమొదటి మంత్రం. అయితే వేదము అంటే ఏమిటి అంటే విదజ్ఞానే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. అది ఎట్లా ఉంటుంది అంటే చెరుకు రసంలాగా ఎంత మనము తీసుకోగలిగితే అంత జ్ఞానం అందులో ఇమిడి ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి ద్వాదశి పర్వకాలంలో విశేషమైనటువంటి మంత్రాన్ని వినే భాగ్యం ఇప్పుడు మనకు కలుగుతుంది. అటు తర్వాత రెండవ సూక్తంలో నవ ప్రాణాన్ నవభిస్సమ్మీమీతే ప్రాణ సూక్తము అంటే మనము అమ్మ గర్భంలోకి ప్రవేశించినప్పటి నుండి మన జీవిత గమనంలో మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు కూడా శుద్ధి కావడానికి ఈ రెండవ సూక్తం మనకి ఉపయోగపడుతుంది. అటు తర్వాత ఓతే మేద్యావా పృథివీ, ఓతే మేద్యావా పృథివీ అంటే భూలోకము నుండి స్వర్గలోకం వరకు ఉన్నటువంటి అన్ని జీవులకి వారికి ఏది సుఖంగా భావిస్తారో ఆ సుఖాన్ని పొందేటువంటి భాగ్యము ఈ మంత్రములను వినడం ద్వారా మనకి సంప్రాప్తమవుతుంది. అట్లాగే ఇంకొక మంచి మంత్రం ఉంది. బ్రహ్మగవి పచ్యమాన యావత్సాభివిజంగాహే తేజో రాష్ట్రస్య నిర్హంతి న వీరో జాయతే వృషా. రాష్ట్రము అంటే తెలుగులో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పదం. కానీ మనం వేదంలో కనుక చూసినట్టయితే రాష్ట్రము అంటే ప్రపంచము, జీవులు ఎంతవరకైతే నివసించి ఉంటాయో ఆ ఉన్నటువంటి మొత్తం స్థలాన్ని రాష్ట్రము అంటారు. ఆ ఉన్నటువంటి స్థలములో పిపీలికాది బ్రహ్మ పర్యంతం నివసించే యోగ్యత కలిగినటువంటి అన్ని జంతువులని, మానవులని అన్నిటినీ కూడా మానసికంగా శారీరకముగా కూడా శుద్ధి చేసేటువంటి మంత్రాలను మనం ఇప్పుడు వినబోతున్నాము. మరి ఎలా కలుగుతుంది నిజమేనా అంటే బ్రహ్మగవి పచ్యమాన. పచ్యమాన చిలికితే ఎలాగైతే రసం వస్తుందో ఫలము నుండి, అట్లాగే ఈ మంత్రములను వినడము ద్వారా ఒక అనుభూతిని పొందుతాం. మన శరీరం మీద వర్షం కురిసిందనుకోండి, మన శరీరం అంతా తడిసిపోతుంది. అట్లా ఈ మంత్రముల సంపుటి యొక్క శక్తి అనేది మన శరీరంకి తగలడము ద్వారా మానసిక స్థైర్యం, ధైర్యం, తర్వాత అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుల సూచన ద్వారా మనము ఔషధాన్ని సేవిస్తే రోగం తగ్గుతుంది కదా. కానీ శారీరక అనారోగ్యానికి వైద్యుడు ఉన్నాడు, కానీ మానసిక అనారోగ్యానికి మాత్రం వేదమే మనకి మూలంగా వైద్య రూపంలో ఉంది. కాబట్టి బ్రహ్మగవి పచ్యమాన అని చెప్పారు ఒక మంచి మంత్రములో. అట్లాగే విహృదయం వైమనస్యం వదామిత్రేషు దుందుభే. మంచి కిరణములు మన శరీరానికి తాకి మన ప్రాణనాడి ఎక్కడ ఉంటుంది అంటే అథర్వవేద బ్రాహ్మణంలో, గోపత బ్రాహ్మణంలో చెప్తారు. బ్రహ్మహవా ఇదమగ్ర ఆసీత్ స్వయంతు ఏకమేవా అని. మొత్తం శరీరమంతా నాడీ మండలంతో ఉన్నప్పటికీ ఒక రసము రూపంలో మన అంటే వ్యవహారిక భాషలో గుండె అంటారు దాన్ని, సంస్కృత భాషలో హృదయం అంటారు. ఆ హృదయం దగ్గర ఒక రసరూపంలో ఉంటుంది అని మనకి అనేక విషయాలను మనకు
ఇవాళ జరిగేటువంటి వేద పారాయణంలో అనేక ప్రాశస్త్యం కలిగినటువంటి మంత్రాలను వినే భాగ్యం మనకిప్పుడు కలిగింది. ఇప్పుడు మనం వేద పారాయణాన్ని విని ఆ స్వామివారి కృపను పొందుదాం.